హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి మనకు యాక్సెంచర్ కంపెనీ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. సో ఇప్పుడు పాండమిక్ రన్ అవుతుంది కాబట్టి మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో కంపెనీ వాళ్ళే మనకు ల్యాప్టాప్ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. సో వన్స్ మనకు పాండమిక్ నార్మల్ అయిన తర్వాత మనము ఆఫీస్ లొకేషన్కి అయితే వెళ్ళి వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో చాలా మంచి ఆపర్చునిటీ అనమాట. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ దాకా అయితే చూడండి ఫ్రెండ్స్. అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే నేను పెట్టే లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి. అండ్ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే లైక్ కూడా నాకు ఎంతో ఎంకరేజ్మెంట్ అయితే లభిస్తుంది. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ వీడియోస్ చేయడానికి కూడా నాకు సపోర్ట్గా అయితే ఉంటుంది కాబట్టి సో వీడియోని అయితే కంపల్సరీగా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసిద్దాం. సో ఇది వచ్చేసి యాక్సెంచర్ కంపెనీ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అనమాట. సో వీళ్ళు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు సిస్టమ్ అండ్ అప్లికేషన్ సర్వీసెస్ అసోసియేట్ 2020 and 21 అని చెప్పేసి. సో ఇక్కడ జాబ్ రోల్ వచ్చేసి మనకు సిస్టమ్ అండ్ అప్లికేషన్ సర్వీసెస్ అసోసియేట్ పోస్టులను అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు అనమాట. సో మనం ఈ యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మనం చేయాల్సినటువంటి రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ వీళ్ళు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారనమాట. మనం చేసినటువంటి వర్క్ ఏంటంటే సో ఇక్కడ యాప్ ఆర్ క్లౌడ్ ఇంజనీరింగ్ అంటే సో ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్లికేషన్స్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్స్కి సంబంధించినటువంటి ఏమైనా ఇష్యూస్ కనుక ఉన్నట్టయితే క్లయింట్స్కి సో వాటిని ఐడెంటిఫై చేసి మనమైతే వాటిని సాల్వ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారనమాట. అలాగే ఫోకస్ అండ్ డ్రైవింగ్ ఆటోమేషన్ సెల్ఫ్ సర్వీసెస్ అండ్ ఎవాల్వింగ్ ద క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎన్విరాన్మెంట్స్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ దీంతో పాటు మనకు ప్రాజెక్ట్స్ కంట్రోల్ సర్వీసెస్ లా అండ్ నో కోడ్ యాప్ డెవలప్మెంట్ అండ్ అలాగే టెస్ట్ ఆటోమేషన్ ఇంజనీరింగ్ సో వీటికి సంబంధించినటువంటి వర్క్ కూడా మనం చేయాల్సి ఉంటుందని చెప్పేసి వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. సో మీరు ఒకసారి అప్లై చేసుకునేటప్పుడు ఈ యొక్క రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఒకసారి మీరు చదువుకునేసి అప్పుడైతే మీరు అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ ఇందులో వచ్చేసి మనకు కోడింగ్ స్కిల్స్ అయితే అవసరం లేదనమాట. సో నాన్ కోడింగ్ స్కిల్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. సో మీరు వన్స్ ఈ యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయినట్టయితే సో మీకు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో మన వర్క్ ఎలా చేయాలి అని చెప్పేసి మనకు ట్రైనింగ్ అయితే ఉంటుంది, కంగారు పడకండి. సో ట్రైనింగ్ ఇచ్చిన తర్వాతనే ఈ యొక్క ప్లేస్మెంట్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా కనుక చూసుకున్నట్టయితే సో ఇక్కడ వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు ఆల్ స్ట్రీమ్స్ ఆర్ బ్రాంచెస్ ఆఫ్ ఎంసీఎం ఎంఎస్సి ఎంఏ ఎంకామ్ ఎంఎఫ్ఏ అలాగే బీఎస్సీ బీసీఏ బీబీఏ బీఏ బీకామ్ బీబీఏ బీవోక్ బీఎంసీ అండ్ అదర్ 2020 and 21 బ్యాచెస్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. సో చాలా క్వాలిఫికేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ క్వాలిఫికేషన్స్ ఉన్న ప్రతి ఒక్కరైతే ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇయర్ ఆఫ్ పాస్డ్ అవుట్స్ కనుక చూసుకున్నట్టయితే 2020 and 21 బ్యాచెస్ మాత్రమే ఎలిజిబుల్ అనమాట. అండ్ ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు వచ్చేసి ఫుల్ టైమ్ ఎడ్యుకేషన్ ఓన్లీ గ్రాడ్యుయేట్స్ విత్ ఫుల్ టైమ్ ఎడ్యుకేషన్ ఓన్లీ అని చెప్పేసి వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. లైక్ మీరు పార్ట్ టైం లేదా డిస్టెన్స్ ఎడ్యుకేషన్స్ కనుక చేస్తున్నట్టయితే సో నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారనమాట. అండ్ ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి మీకు ఎటువంటి బ్యాక్లాగ్స్ అయితే ఉండకూడదు అనమాట. సో డ్యూరింగ్ ద అప్లికేషన్ అండ్ డ్యూరింగ్ ద ఆన్ బోర్డ్ టైం అయితే మీకు ఎటువంటి బ్యాక్లాగ్స్ ఉండకూడదు. అండ్ అలాగే మ్యాక్సిమం 1 year గ్యాప్ ఆఫ్ ఎడ్యుకేషన్ సో మీకు 1 year ఎడ్యుకేషనల్ గ్యాప్ ఉన్నా కూడా ఎలిజిబుల్ చేస్తున్నారు. అండ్ అలాగే పోస్ట్ 10th స్టాండర్డ్ టిల్ ద కంప్లీషన్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ సో మీకు 10th నుండి గ్రాడ్యుయేషన్స్ వరకు ఏమైనా 1 year కనుక ఎడ్యుకేషనల్ గ్యాప్ ఉంటే సో అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇంకా 1 year కంటే ఎక్కువ గ్యాప్స్ 2 years 3 years ఇలా ఉంటే నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి మెన్షన్ చేశారు వీళ్ళు అక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు వచ్చేసి ఒక రిసాల్వ్ ద బిజినెస్ ఇష్యూస్ గురించి మీకు బిజినెస్ ఇష్యూస్ని మీరు సాల్వ్ చేయగలిగేటటువంటి కెపాసిటీ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు. అండ్ అలాగే మీరు వీళ్ళు ఏది చెప్పినా సో ఇప్పుడు ట్రైనింగ్లో వీళ్ళు ఇది నేర్చుకోవాలని చెప్తే సో త్వరగా నేర్చుకున్నటువంటి స్కిల్స్ ఉండాలని చెప్పేసి కూడా వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారనమాట. అండ్ అలాగే మీకు గుడ్ అనలిటికల్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అండ్ ప్రొఫిషియెంట్ వర్బల్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలని చెప్పేసి వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారనమాట. సో ఇప్పుడు ఏ జాబ్ పైన మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే సో కమ్యూనికేషన్ స్కిల్స్ అనమాట. సో బోత్ వర్బల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. అండ్ అలాగే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ గుడ్ అనలిటికల్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట ఈ యొక్క పోస్ట్కి మనము అప్లై చేసుకోవాలంటే. అండ్ అలాగే వీళ్ళు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు సో ఇక్కడ మనము ఫ్లెక్సిబుల్ టైమ్స్లో అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే సో డిఫరెంట్ జోన్స్లో కూడా షిఫ్ట్ వైజ్ డ్యూటీస్ ఉంటాయని చెప్పేసి మెన్షన్ చేశారనమాట. సో మీరు షిఫ్ట్ డ్యూటీస్ చేయగలం అనుకుంటే అప్లై చేసుకోండి. అండ్ అలాగే యు ఆర్ విల్లింగ్ టు వర్క్ ఇన్ ఎనీ బిజినెస్ యూనిట్ ఆర్ సర్వీసెస్ లైన్ విత్ ఇన్ ద కంపెనీ అని చెప్పేసి మెన్షన్ చేశారు. అండ్ ఈ యొక్క ఆఫీస్ యాక్సెంచర్ ఆఫీస్ అక్రాస్ ఇండియాలో ఎక్కడ ఉందో సో అక్కడ మీరు ఈ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ని బట్టి మీరు రీలొకేట్ అవ్వడానికి విల్లింగ్
రెజ్యూమింగ్ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేశారనమాట. సో ఇది వచ్చేసి ఓవరాల్గా నోటిఫికేషన్ అనమాట. సో ఈ నోటిఫికేషన్లో మనకు శాలరీ అయితే డిస్క్లోజ్ చేయలేదన్నమాట. సో మనము ఈ యొక్క పర్టికులర్ పోస్ట్కి మనము గ్లాస్ డోర్ వెబ్సైట్లో లేదా గూగుల్లో మనము శాలరీ కనుక సర్చ్ చేసినట్టయితే మనకు 2.9 to 3.7 lakhs పర్ యానం అయితే ఉంటుందని చెప్పేసి వాళ్ళు క్లియర్గా అయితే మెన్షన్ చేశారనమాట. అంటే ఈ యొక్క పోస్ట్కి ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ కూడా మెన్షన్ చేయలేదు. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు వీడియో చూసిన వెంటనే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ అనమాట. సో మీకు ఇప్పుడు ఎలా అప్లై చేసుకోవాలో అప్లికేషన్ ప్రాసెస్ కూడా చూపిస్తాను. సో నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట, వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్. సో ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫామ్ అని చెప్పేసి ఇలా చాలా అయితే ఉన్నాయి. సో మీరు ఇలా స్క్రోల్ చేసుకొని రండి. ఇక్కడ చివరిలో చూడండి, సో నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, సో ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. ఒకవేళ మీరు మొబైల్లో కనుక అప్లై చేసుకుంటున్నట్టయితే డెస్క్టాప్ మోడ్ అయితే పెట్టుకోండి. సో పెట్టుకొని మీకు ఇక్కడ నెక్స్ట్ అని కదా, సో దీనిపైన అయితే క్లిక్ చేసేసేయండి. సో వన్స్ క్లిక్ చేసిన తర్వాత మనకు రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇలా రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూడండి జాబ్ డీటెయిల్స్ అని చెప్పేసి, సో మనం ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నామో ఆ యొక్క పోస్ట్ అయితే మనకి ఇలా రావడం జరుగుతుంది అనమాట. సో ఒకవేళ మీరు ఈ యొక్క జాబ్ గురించి సో నోటిఫికేషన్ డీటెయిల్స్ చూడాలనుకుంటే ఇక్కడ వ్యూ జాబ్ డిస్క్రిప్షన్ అనేది, సో దీనిపైన అయితే క్లిక్ అయితే చేసేసేయండి. మీకు నేను ఏదైతే నోటిఫికేషన్ చెప్పానో సో ఇక్కడ నోటిఫికేషన్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది అనమాట. అండ్ అలాగే ఇక్కడ చూడండి, సో అప్లికేషన్ ఫామ్ రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ స్క్రోల్ చేసుకోండి, ఇక్కడ సోర్స్ ఆఫ్ డీటెయిల్స్ అని చెప్పేసి ఉంది కదా, హౌ డిడ్ యూ ఫైండ్ అవుట్ అబౌట్ దిస్ జాబ్ అని అయితే అడుగుతున్నారు. సో మీకు ఈ యొక్క జాబ్ గురించి ఎలా తెలుసు అయితే అడుగుతున్నారు. సో వీళ్ళు ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే ఇచ్చారు. సో దీంట్లో మీరు సోషల్ మీడియా అడ్వర్టైజ్మెంటా లేదంటే ఏదో ఒకటైతే సెలెక్ట్ చేసేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత సోషల్ మీడియా అడ్వర్టైజ్మెంట్ కనుక సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఇక్కడ ట్విట్టరా, లింక్డ్ఇన్, ఫేస్బుక్, అదర్స్ అనేది అడుగుతున్నారు. సో మీరు దేంట్లో చూస్తుంటే అదైతే ఇక్కడ సెలెక్ట్ చేసేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీ పర్సనల్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది, లైక్ మీ ఫస్ట్ నేము అండ్ అలాగే మిడిల్ నేము. సో మ్యాండేటరీగా ఉండేటువంటి ఫీల్డ్స్ మాత్రమే మనము ఫిల్ చేసిన చాలన్నమాట. సో ఆప్షనల్గా ఉన్నవైతే అవసరం లేదు. ఇక్కడ ఫస్ట్ నేమ్ అండ్ అలాగే లాస్ట్ నేమ్ అయితే ఇచ్చేసేయండి. అండ్ అలాగే యూనివర్సిటీ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో యూనివర్సిటీ రిజిస్ట్రేషన్ నెంబర్ అంటే సో మీకు డిగ్రీ సర్టిఫికేట్లో మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది కదా, సో అదైతే ఇచ్చేసేయండి. సో లేకపోతే మీ కాలేజ్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా ఉంటుంది, సో అదైనా ఇవ్వచ్చు అనమాట. సో మీకు మీ డిగ్రీ సర్టిఫికేట్లో ఉండేటువంటి రిజిస్ట్రేషన్ నెంబరే ఇవ్వండి ఇక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి అయితే ఇచ్చేసేయండి. అండ్ అలాగే ప్రైమరీ కాంటాక్ట్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ వాట్సాప్ కన్సెంట్ అనేది అడుగుతున్నారు. సో ఇక్కడ మీరు వాట్సాప్లో మీకు ఏమైనా ఈ జాబ్స్ గురించి కానీ మిమ్మల్ని వాట్సాప్లో కన్సెంట్ అవ్వచ్చు అనేది అడుగుతున్నారు. సో ఈవేళ మీకు వాట్సాప్లో కన్సెంట్ అవ్వాలనుకుంటే సో ఎస్ ఐ కన్సెంట్ అని అయితే క్లిక్ చేయండి. సో లేదంటే నో ఐ డూ నాట్ కన్సెంట్ అని చెప్పేసి క్లిక్ చేయండి. సో మీరు ఒకవేళ ఎస్ ఐ కన్సెంట్ అని చెప్పినట్టయితే మీకు వాట్సాప్లో అయితే వాళ్ళు కన్సెంట్ అవుతారనమాట. అండ్ అలాగే ఇక్కడ ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్స్ ఇది ఆప్షనల్ అనమాట, ఇస్తే ఇవ్వండి లేదంటే అవసరం లేదు. అండ్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే మీ జెండర్ అయితే సెలెక్ట్ చేసుకోండి, మేల్ అయితే మేల్, ఫిమేల్ అయితే ఫిమేల్. అండ్ అలాగే రెసిడింగ్ స్టేట్ ఆర్ సిటీ, సో ఇక్కడ మీరు ఆంధ్రప్రదేశ్ వాళ్ళైతే ఆంధ్రప్రదేశ్ స్టేటు అండ్ అలాగే మీ యొక్క సిటీస్ కూడా వస్తాయి అనమాట. ఇక్కడ చూడండి, సో ఆంధ్రప్రదేశ్ అయితే అమరావతి అండ్ అలాగే అనంతపురం, ఇలా చంద్రగిరి, చిత్తూరు, సో ఇలా అయితే రావడం జరుగుతుంది అనమాట. ఒకవేళ తెలంగాణ అయితే తెలంగాణ అని చెప్పేసి సో మనకు డిస్ట్రిక్ట్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట, సిటీస్ అయితే రావడం జరుగుతుంది. సో ఏదో అదైతే సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ మీరు. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ హైయెస్ట్ ఎడ్యుకేషన్ ప్రొఫైల్ అని ఉంది కదా, సో దీనిపైన అయితే క్లిక్ చేసేసేయండి. సో ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేట్ పీజీ కనుక చదివితే పీజీ అని సెలెక్ట్ చేసుకోండి, లేదంటే అండర్ గ్రాడ్యుయేట్ అని అయితే సెలెక్ట్ చేసేసుకోండి. సో అండర్ గ్రాడ్యుయేట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ డిగ్రీ సో ఏదో ఏదైతే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. లైక్ ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి చూడండి, బీఏ, బీకామ్, ఎనీ అదర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అని చెప్పేసి, బీసీఏ, బీఎస్సీ, బీవర్క్, బీబీఏ, బీఎంసీ అని చెప్పేసి. సో ఇక్కడ మీది ఏ స్పెషలైజేషన్ అదైతే సెలెక్ట్ చేసేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ డిగ్రీ ఇక్కడ బ్రాంచెస్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో బ్రాంచెస్ అంటే లైక్ మీరు బయోకెమిస్ట్రీనా, ఇప్పుడు బీఎస్సీలో అయితే బయోకెమిస్ట్రీనా, సో బయోటెక్నాలజీనా, సో ఇలా ఉంటాయి కదా బ్రాంచెస్. సో వాటిని అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో కంప్యూటర్ అప్లికేషనా, కంప్యూటర్ సైన్సా, సో మీది ఏ స్పెషలైజేషన్ ఆ స్పెషలైజేషన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ అలాగే ఇక్కడ ఇయర్ ఆఫ్ పాసింగ్ వచ్చేసి ఓన్లీ 2020-21 క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో మీది ఏ ఇయర్సో ఆ యొక్క ఇయర్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసేసుకోండి. అండ్ ఇక్కడ పర్సెంటేజ్ ఆర్ సిజిపిఏలో మీరు ఇస్తున్నారు అంటే ఇక్కడ పర్సెంటేషనల్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా అని అయితే అడుగుతున్నారు. సో టోటల్ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. సో ఇక్కడ వచ్చేసి మీరు నో ఎక్స్పీరియన్స్ అని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా ఎలిజిబుల్ అనమాట. స్కిల్ డీటెయిల్స్ ఇక్కడ మళ్ళీ ఇక్కడ
ఇక్కడ స్కిల్ డీటెయిల్స్ అయితే అడుగుతున్నారు. సో ఇవి వచ్చేసి ఆప్షనల్ అనమాట. బట్ మీరు ప్రైమరీ స్కిల్స్, సో మీకు స్కిల్స్ ఖచ్చితంగా ఉంటాయి కదా. సో లైక్ ఇలా అడోబ్, ఇలా C++ ప్రోగ్రామింగు, సో వీటిపైన మీకు ఏమైనా స్కిల్స్ కనుక ఉన్నట్టయితే జావా, మైక్రోసాఫ్ట్ అజూర్ పాస్ ఇలాంటివి స్కిల్స్ ఉంటాయి కదా. సో వాటిని అయితే సెలెక్ట్ చేసుకోండి, ఆప్షనల్ అనమాట. సో బట్ మనం పెట్టినట్టయితే మనకు యాడెడ్ అడ్వాంటేజెస్ అయితే అవుతుందన్నమాట. సో సెకండ్ స్కిల్స్ కూడా సెలెక్ట్ చేసేసుకోండి. అండ్ అలాగే ఇక్కడ సర్టిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో సర్టిఫికేషన్ 1 వచ్చేసి బేస్డ్ ఆన్ ప్రైమరీ ఆర్ సెకండరీ స్కిల్స్ అని చెప్పేసి, ఇది వచ్చేసి ఆప్షనల్ అనమాట. సో వదిలేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లాంగ్వేజ్ సర్టిఫికేషన్. సో మీకు ఏమైనా ఫ్రెంచ్, జర్మన్, జపనీస్ ఇలా ఏమైనా లాంగ్వేజెస్ కోర్సులు మీకు ఫారిన్ లాంగ్వేజ్ సర్టిఫికేట్స్ కనుక ఉన్నట్టయితే అది మెన్షన్ చేయొచ్చు అనమాట. లేదంటే అవసరం లేదు. అండ్ అలాగే ప్రిఫర్డ్ జాబ్ లొకేషన్ కనుక చూసుకున్నట్టయితే, సో ఇక్కడ మనకు జాబ్ లొకేషన్ అయితే మనము సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దాన్ని బట్టి మనకు జాబ్ లొకేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. చూడండి చాలా లొకేషన్స్ అయితే ఉన్నాయి, లైక్ బెంగళూరు, చెన్నై, గుర్గాన్, హైదరాబాద్ అని చెప్పేసి. సో మనకు వచ్చేసి హైదరాబాద్, చెన్నై, బెంగళూరు అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీకు ఏది ఫస్ట్ ఆప్షన్ ఇవ్వాలనుకుంటారో అదైతే సెలెక్ట్ చేసుకోండి. సో ప్రిఫర్డ్ 3 లొకేషన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. 3 లొకేషన్స్ ఇచ్చేసేయండి. అండ్ ఇక్కడ అదర్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే మీకు ఏమైనా 1 ఇయర్ గ్యాప్ ఉంటే అది మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి హ్యావ్ యూ వర్క్డ్ ఇన్ యాక్సెంచర్ బిఫోర్. సో ఇంతకుముందు ఏమైనా వర్క్ చేశారని అయితే అడుగుతున్నారు. సో నో అని చెప్పేసి క్లిక్ చేయండి. అండ్ అలాగే స్టాండింగ్ బ్యాక్లాగ్స్ ఏమైనా ఉన్నాయని అయితే అడుగుతున్నారు. సో నో అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. సో ఒకవేళ బ్యాక్లాగ్స్ ఉంటే ఎన్ని బ్యాక్లాగ్స్ ఉన్నాయో అది కూడా మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఇంతకుముందు ఏమైనా యాక్సెంచర్లో సో అసెస్మెంట్ టెస్ట్ కానీ ఇంటర్వ్యూ ప్రాసెస్ కానీ ఏమైనా అటెండ్ అయ్యారా అని అయితే అడుగుతున్నారు. సో ఒకవేళ అటెండ్ అయితే నాట్ ఎలిజిబుల్ అనమాట. సో నో అని చెప్పేసి క్లిక్ చేయండి. ప్లీజ్ సెలెక్ట్ యువర్ నేషనాలిటీ ఫ్రమ్ ది డ్రాప్ డౌన్ అయితే అడుగుతున్నారు. సో మనకు నేషనాలిటీ ఇండియన్ అని అయితే సెలెక్ట్ చేసేసుకోండి. అండ్ అలాగే ఇక్కడ మీ యొక్క రెజ్యూమ్ అయితే అటాచ్ చేయాల్సి ఉంటుంది. సో రెజ్యూమ్ అయితే ఖచ్చితంగా ఇక్కడ అప్లోడ్ అయితే అవుతుందన్నమాట. సో నా రెజ్యూమ్ నేను అప్లోడ్ చేసి చూపిస్తున్నాను మీకు. సో నా రెజ్యూమ్ అయితే అప్లోడ్ అయిపోయిందనమాట. అండ్ అలాగే ఇక్కడ పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా మీరు అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా అప్లోడ్ అవుతుంది. అండ్ అలాగే ఇక్కడ గవర్నమెంట్ ఫోటో ఐడి కార్డ్ అయితే అడుగుతున్నారు, అంటే ఐడి ప్రూఫ్ అయితే అడుగుతున్నారు. సో ఇక్కడ పాన్ కార్డ్ ఉందా అని అయితే అడుగుతున్నారు అనమాట. సో ఇక్కడ పాన్ కార్డ్ అని సెలెక్ట్ చేసుకోండి, అది ఒకటే ఆప్షన్ ఇచ్చారు. సో ఒకవేళ పాన్ కార్డ్ ఇచ్చినారంటే ఇక్కడ మీరు పాన్ కార్డ్ నెంబర్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో పాన్ కార్డ్ ఇప్పుడు అన్ని జాబ్స్కి మ్యాండేటరీ అవుతుంది కాబట్టి సో పాన్ కార్డ్కి అయితే అప్లై చేసుకోండి. సో వితిన్ 2 డేస్లో మీకు అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ అయితే వస్తుంది. సో ఇక నెంబర్ ఇచ్చినా కూడా మీకు ఓకే అయిపోతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పాన్ కార్డు కూడా ఇక్కడ ఫోటో తీసి అయితే మనము అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డిసేబిలిటీ కనుక చూసుకున్నట్టయితే మీకు ఏమైనా డిసేబిలిటీస్ ఉన్నాయా అని అయితే అడుగుతున్నారు. సో ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని చెప్పేసి క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ డిక్లరేషన్ కన్సెంట్, సో అన్నీ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ చెక్ బాక్స్ పైన అయితే టిక్ పెట్టేసేయండి, ఎస్ అని చెప్పేసి. అండ్ అలాగే ఐ అగ్రీ అని చెప్పేసి. సో ఇలా అన్నిటిపైన టిక్ పెట్టేసి చివరిలో సబ్మిట్ అని ఉంది కదా, సో ఇక సబ్మిట్ అనే ఆప్షన్ పైన అయితే క్లిక్ అయితే చేసేసేయండి ఫ్రెండ్స్. సో సబ్మిట్ పైన క్లిక్ చేసిన వెంటనే మీకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇలా మీ డీటెయిల్స్ అన్నీ అయితే రావడం జరుగుతుంది. మీ ఈమెయిల్ ఐడి అండ్ అలాగే ప్రైమరీ కాంటాక్ట్ నెంబర్, పాన్ కార్డ్ నెంబర్ ఇలా అయితే రావడం జరుగుతుంది అనమాట. సో ఇలా వచ్చిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి. సో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరు బ్యాక్ వెళ్ళేసి ఎడిట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో అన్నీ కరెక్ట్గా ఉన్నాయనుకుంటే ఇక్కడ కన్ఫర్మ్ అండ్ సబ్మిట్ పైన అయితే క్లిక్ అయితే చేసేసేయండి ఫ్రెండ్స్. సో కన్ఫర్మ్ అండ్ సబ్మిట్ పైన క్లిక్ చేసిన వెంటనే మీకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అనమాట. సో రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి ఇలా అయితే రావడం జరుగుతుంది. సో ఇలా వస్తే మీ యొక్క రిజిస్ట్రేషన్ అయితే సక్సెస్ఫుల్ అవుతుంది అనమాట. సో ఇలా అయిపోయిన వెంటనే మనకు మెయిల్ కూడా వస్తుంది అనమాట. సో మెయిల్ కూడా చూపిస్తాం మీకు. సో ఇది వచ్చేసి మెయిల్ అనమాట. సో మనకు మెయిల్ అయితే రావడం జరుగుతుంది. సో కంగ్రాచులేషన్స్, యూ హ్యావ్ మూవ్డ్ అహెడ్ ఇన్ అవర్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అని చెప్పేసి. సో మీరు నెక్స్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్కి ఎలిజిబుల్ అని చెప్పేసి ఇలా మెయిల్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. సో మనకు ఈ యొక్క మెయిల్లోనే అసెస్మెంట్ టెస్ట్ అయితే ఉంటుందని చెప్పేసి వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఫస్ట్ అసెస్మెంట్ టెస్ట్ వచ్చేసి మనకు ఆన్లైన్ అసెస్మెంట్ టెస్ట్ అయితే ఉంటుంది. మన మెయిల్కి వీళ్ళు లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో స్టేజ్ 1లో కనుక చూసుకున్నట్టయితే మనకు కాగ్నిటివ్ అసెస్మెంట్ అండ్ అలాగే టెక్నికల్ అసెస్మెంట్, కమ్యూనికేషన్ అసెస్మెంట్. సో ఇక టెక్నికల్ అసెస్మెంట్ వచ్చేసి ఆప్షనల్ అనమాట, మీరు అటెంప్ట్ చేయకపోయినా పర్లేదు. సో కాగ్నిటివ్ అసెస్మెంట్ అండ్ అలాగే కమ్యూనికేషన్ అసెస్మెంట్ మాత్రం కంపల్సరీగా అయితే అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఎలా అటెంప్ట్ చేయాలో కూడా వీళ్ళు ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అయితే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఒకసారి అయితే మీ మెయిల్కి ఏదైతే మెయిల్ వస్తుందో సో దాంట్లో అయితే మీరు ఒకసారి క్లియర్గా చదువుకొనేసి అసెస్మెంట్ టెస్ట్ అయితే ఆన్లైన్ అసెస్మెంట్ టెస్ట్ అయితే మీరు క్లియర్ చేయండి ఫ్రెండ్స్.
సో వన్స్ మీరు ఆన్లైన్ అసెస్మెంట్ టెస్ట్ క్లియర్ చేసిన వెంటనే మీకు ఇంటర్వ్యూ అయితే షెడ్యూల్ చేస్తారనమాట. సో ఇంటర్వ్యూ మీరు హెచ్ఆర్ ఆన్‌బోర్డ్ అయితే చేయడం జరుగుతుంది మీకు ఇంటర్వ్యూ. సో ఇంటర్వ్యూ అయిపోయిన వెంటనే మీకు ఆఫర్ లెటర్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందనమాట. సో ఇలా అయితే సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. సో ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ ఈ వీడియో మీకు యూస్‌ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళకి కూడా హెల్ప్‌ఫుల్ అయితే అవుతుంది. థాంక్స్ ఫర్ వాచింగ్.